ఏపీఎస్ ఆర్టీసీలో నూతనంగా ప్రవేశపెట్టనున్న ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేటు సంస్థలకు కాకుండా ఆర్టీసీ యాజమాన్యమే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం నర్సరావుపేట బస్టాండ్లో ధర్నా నిర్వహించారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణను ప్రైవేటు సంస్థ పినాకిల్ కంపెనీకి అప్పగించే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ ఇది క్రమంగా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే చర్యగా అభివర్ణించారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, అలాగే 12వ పీఆర్సీ కమిషన్ను తక్షణమే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నిర్వహించిన ఈ ధర్నాలో జేఏసీ నాయకులు టీవీ రెడ్డి, పిఎస్ రావు, కె చంద్రు, టి సురేష్, ఎన్కే రావు, కె రామారావు, కె చంద్రశేఖర్, బి నాగార్జున తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో అన్ని సంఘాలు కలిసి జేఏసీగా ఏర్పడి కార్మికుల పరిరక్షణ, అలాగే ఆర్టీసీ పరిరక్షణ కోసం ఏదైతే జేఏసీగా ఏర్పడినాయో, అలాగే నర్సరావుపేట డిపోలో కూడా అన్ని యూనియన్లు కలిసి ఆర్టీసీ పరిరక్షణ కోసం జేఏసీగా ఏర్పడి ఇది చేయడం జరుగుతోంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానం అయితే కాదు. ఈ స్త్రీశక్తి పథకం కానీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం కోసం మాత్రమే ఈ ఉద్యమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఎలక్ట్రికల్ బస్సులు అనేది ఒక బస్సు కొనే ఖర్చుతోటి సుమారుగా 3 బస్సులని కొంటే మరింత ఎక్కువ సర్వీసుని ప్రజలకి అందుబాటులో తీసుకురావడానికి వీలవుతుంది. అదేవిధంగా ఇవి తీసుకుంటున్న ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఆర్టీసీ కొనుగోలు చేసి ఆపరేట్ చేసినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి కన్సెషన్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా ఆర్టీసీకి రావడం జరుగుతుంది. ఈ బస్సులకు చెల్లిస్తున్నటువంటి అద్దె కూడా మిగతా ఇప్పటి వరకు చెల్లిస్తున్న అద్దె బస్సులకు చెల్లించేదానికంటే కూడా అతి ఎక్కువగా ఉండి పెనుభారంగా మారే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆర్టీసీయే ఈ ఎలక్ట్రికల్ బస్సులు నడపాలని కోరుతున్నాం. కె చంద్రశేఖర్, ఎంప్లాయీస్ యూనియన్ డిపో కార్యదర్శి, జేఏసీ కన్వీనరు. ఈరోజు ప్రధానంగా ఏదైతే రాష్ట్ర కమిటీ జేఏసీ ఏదైతే పిలిపించిందో ఆ పిలుపులో భాగంగా ఇవాళ రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ధర్నాల్ని ముందుగా జయప్రదం చేయాలని, అదేవిధంగా ఏదైతే ప్రధానంగా మా సోదరులు చెప్పినట్లుగా ఈ రోజున్న అనేక రకమైన సమస్యల కోసం మేము పోరాటానికి నడుమిగించాం. కేవలం ఈరోజు ఎలక్ట్రికల్ బస్సులు ఏదైతే తెస్తున్నారో ఆ ఎలక్ట్రికల్ బస్సులకు మేము వ్యతిరేకం కాదు. ఈరోజు ఎలక్ట్రికల్ బస్సులకి 24 రూపాయలు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ సబ్సిడీ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ మా విలువైన ఆర్టీసీ ఆస్తుల్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేస్తున్నారు. అలా కాకుండా మేమే నడిపినట్లయితే ఆ 24 రూపాయల సబ్సిడీ మాకే ఇచ్చినట్లయితే ఆర్టీసీల భవిష్యత్తులో ఏదైతే ప్రభుత్వాలు లేటెస్ట్గా మేము సంస్కరణలు తీసుకొస్తాం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఎటువంటి ఉపాధి అవకాశాలు ఇవ్వరు. నా పేరు నాగార్జున, కార్మిక పరిషత్ పల్నాడు జిల్లా సెక్రటరీ. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్టీసీ మనుగడ, కార్మికుల సంక్షేమం. కేవలం ఈ ఉద్దేశంతో ఈ ధర్నాలు చేపట్టడం జరుగుతుంది తప్ప ప్రభుత్వం మీద వ్యతిరేకత, యాజమాన్యం మీద వ్యతిరేకత అయితే కాదు. ఇప్పుడు ఏదైతే స్త్రీశక్తి అమలు చేశాక అమలు చేయడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సూపర్ 6లో భాగంగా ఆగస్టు 15 నుంచి గత సంవత్సరం ఇంప్లిమెంట్ చేసింది. అయితే ప్రయాణికుల రవాణాకి సరిపడా బస్సులు ఇక్కడ లేకపోవడం గమనార్హం. దానికి తగిన సిబ్బంది కూడా లేరు. తక్షణమే 4000 బస్సులు కొనుగోలు చేస్తే తప్ప ఇప్పుడు ఈ స్త్రీశక్తి ద్వారా ప్రజలకు మెరుగైన సౌకర్యాన్ని అందించలేము. అలానే ఖాళీగా ఉన్న పోస్టులు గత 2014 నుంచి ఒక పుష్కరకాలంగా ఆర్టీసీలో రిక్రూట్మెంట్ లేదు. ఈ ఖాళీగా ఉన్న పోస్టులు అన్నీ కూడా ఇప్పుడున్న సిబ్బంది వాళ్ళ మీద ఒత్తిడి పడుతున్న వాళ్ళు చేయాల్సి వస్తుంది. వెంటనే 10,000 పోస్టులు రిక్రూట్ చేస్తే వర్కర్లందరూ కూడా ఒళ్ళొంచి శ్రమించి కష్టించి స్త్రీశక్తికి ప్రజలకి ఇబ్బంది లేకుండా అందరూ కూడా ఉద్యోగం చేయగలుగుతారు. ఆర్టీసీలో ఉన్నటువంటి సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, అదేవిధంగా టీఎన్టీయూసీ తదితర కార్మిక సంఘాలన్నీ కూడా జేఏసీగా ఏర్పడి ఈరోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా నిర్వహించాలని చెప్పి పిలిపించింది. ఆ పిలుపులో భాగంగా ఈరోజు నర్సరావుపేట డిపోలో అన్ని సంఘాలు కలిసి జేఏసీగా ఏర్పడి ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.